హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ మహానగరం ఎట్లెట్లా విస్తరిస్తూ ఉందో అదేవిధంగా ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. ఎన్ని మార్పులు చేసినా ఎన్ని కొత్త విధానాలు అవలంబించినా కూడా ట్రాఫిక్ కష్టాల నుంచి మాత్రం సామాన్యుడు మాత్రం గట్టెక్కడం లేదు. ఇది సామాన్యుడని చెప్పనక్కర్లేదు, ఆల్మోస్ట్ వాహనదారులందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. టూ వీలర్స్ దగ్గర నుంచి ఫోర్ వీలర్స్ అండ్ హెవీ వెహికల్స్ దాకా. అఫ్ కోర్స్ హెవీ వెహికల్స్ చాలా కీలకమైన రూట్లలో డే టైంలో అవాయిడ్ చేస్తున్నారు, అయినా కూడా ట్రాఫిక్ రద్దీ ఉంది. ఒక మాట అంటే బాగుండదు, కానీ నిజానికి సిటీలో ఉన్న సిటీ బస్సులు అడ్డదిడ్డంగా నడపడం వల్ల కూడా చాలా చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాం. ఎట్లా ఉంటుందంటే వాళ్ళకు నిజంగా లైసెన్సులు ఎట్లా ఇస్తారో అనిపిస్తుంది. బస్ స్టాపులు ఒక పక్క లెఫ్ట్ సైడ్ ఉంటే అడ్డంగా ఆపారేస్తారు. అటు రెండు వెహికల్స్ ఆగాలి, ఇటు రెండు వెహికల్స్ ఆగాలి. వాళ్ళు ఆపేది కొద్దిసేపే కావచ్చు, కానీ అది కూడా ఒక పద్ధతి ప్రకారం ఆపకపోవడం వల్ల చాలా ఏరియాస్లో మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. సరే, అఫ్కోర్స్ అది సజ్జన్నార్ లాంటి వాళ్ళు ఆర్టీసీని ఎంత ప్రక్షాళన చేయాలనుకున్నా కూడా ఒక లెవెల్ వరకే చేయగలిగారు. ఈ డ్రైవర్ల యాటిట్యూడ్ మాత్రం, డ్రైవర్లకు సంబంధించి వాళ్ళు ఇష్టారీతిన తోలడం మాత్రం, అంటే నేను అందరూ అనడం లేదు, కానీ దాదాపు 50-60% ఆఫ్ ఆర్టీసీ డ్రైవర్స్ అట్లాగే ఉంటారు. నుంచి లెఫ్ట్ తీసుకుని బస్ స్టాపుల్లో ఆపుదామన్న జ్ఞానం ఉండదు, అడ్డంగా ఆపారేస్తారు అంతే. కానీ ఇది ఒక రకంగా ట్రాఫిక్ కష్టాలకు ఇది ఒక దారి తీస్తుంది. బట్ ఏదేమైనా కూడా ప్రధానమైన సమస్య పెరిగిపోతున్న నగర జనాభా. తెలంగాణలో అర్బనైజేషన్ చాలా చాలా ఫాస్ట్గా అవుతుంది. మైగ్రేషన్ టు హైదరాబాద్ నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ బట్ ఆల్సో ఫ్రమ్ అదర్ స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఈవెన్ మహారాష్ట్ర అండ్ నార్త్ స్టేట్స్ అయిన బీహార్, యూపీ, అటువైపు రాజస్థాన్, గుజరాత్ నుంచి కూడా హైదరాబాద్కు పెద్ద ఎత్తున వలస వస్తున్నారు. రకరకాల వ్యక్తులు, బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, చిన్న కిరాణా వర్తకం చేసేవాళ్ళు కావచ్చు, లేకంగా కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, అట్లా చాలామంది ఇట్లా వస్తూ ఉండడం వల్ల గత 15-20 సంవత్సరాలలో నగర జనాభా విపరీతంగా శరవేగంగా పెరిగింది. నాకు గుర్తుంది 2002లో అనుకుంటా హైదరాబాద్ ఎంసీహెచ్ ఎలక్షన్స్ జరిగినప్పుడు, ఇంకా అప్పటికి జీహెచ్ఎంసీ కాలేదు, గ్రేటర్ హైదరాబాద్ కాలేదు. ఎంసీహెచ్ ఎలక్షన్స్ అయినప్పుడు నగరంలో ఓటర్ల సంఖ్య 26 లక్షలు మాత్రమే. సరే, జనాభా 40 లక్షల పైన ఉండొచ్చు, కానీ ఓటర్ల సంఖ్య 28 లక్షలు మాత్రమే. ఇవాళ అసలు బృహత్తరమైన గ్రేటర్ హైదరాబాద్ చూస్తున్నాం. ఏ రకంగా అంటే అఫీషియల్గా 1,30,00,000 మంది ఉన్నారు, అనఫీషియల్గా ఇంకొక 30 లక్షల మంది ఉన్నారని ఒక అంచనా. అంటే 1,50,00,000కు పైగా హైదరాబాద్లో ఉన్నారు. తెలంగాణ జనాభాలో ఆల్మోస్ట్ 40-45% హైదరాబాద్ మహానగరంలో ఉన్నారు. ఈ రకంగా నగరంలో జనాభా పెరిగిపోవడం వల్ల, రవాణా సౌకర్యాలు పెరిగిపోవడం వల్ల దానికి అనుగుణంగానే ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి వీలైనంత త్వరగా ఎవరికి వారి గమ్యస్థానాలకు చేరడానికి ప్రభుత్వాలు ఫ్లైఓవర్స్ అని, ఆల్మోస్ట్ చంద్రబాబు టైంలో ఒకేసారి 6-7 ఫ్లైఓవర్లు నిర్మాణం ప్రారంభమైంది. ఆ తర్వాత ఒకటి సిటీ అంతా ఇవాళ ఫ్లైఓవర్ల భయం. కానీ ఆ ఫ్లైఓవర్లను ముందు చూపుతో వేయకపోవడం వల్ల కూడా చాలా ప్రాంతాల్లో ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్ బేగంపేట ఫ్లైఓవర్ కావచ్చు, లేకపోతే ప్యారడైజ్ ఫ్లైఓవర్ కావచ్చు, ఇటు ప్యాట్నీ ఫ్లైఓవర్ కావచ్చు. ఇలాంటి ఫ్లైఓవర్లు అసలు ఏం ట్రాఫిక్ జామ్ అది అర్థం కాదు. నిజానికి ఆ రోజుల్లోనే ఎక్స్ మాదిరిగానో వై మాదిరిగానో ఆ రకంగా ఫ్లైఓవర్లు నిర్మించి కొద్దిగా ఫలితం బాగుండేదేమో. బట్ ఆ తర్వాత పంజాగుట్ట ఫ్లైఓవర్ మాత్రం మంచి గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు సిటీలో ఫ్లైఓవర్ స్టైల్కి. సరే, ఇదంతా దేనికి ఫ్లైఓవర్ల గురించి ఈ ఎపిసోడా, ఈ వీడియోనా అని అనుకుంటే కాదు. యాక్చువల్గా నగరంలో మరొక లాంగెస్ట్ స్టీల్ బ్రిడ్జ్ రాబోతుంది. ఆ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది, దానివల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎటువైపు వెళ్ళే వారికి ఈజీగా ఉంటుంది, ఇటువైపు ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసే ప్రాంతానికి ఫాస్ట్గా చేరుకోగలరు. ఇది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనందరికీ తెలుసు, వెస్ట్ హైదరాబాద్లో విపరీతమైన అభివృద్ధి జరిగింది. మిగిలిన ప్రాంతాల్లో కాస్త స్లోగా అభివృద్ధి జరిగింది. మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు మాత్రం, ఉత్తర హైదరాబాద్, నార్త్ హైదరాబాద్ వైపు మాత్రం చాలా కాలం దాన్ని నిర్లక్ష్యానికి గురైందే చెప్పాలి. ఈవెన్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కాన్స్టిట్యుయెన్సీ గజ్వేల్ నార్త్ వైపే, వాళ్ళ అల్లుడి కాన్స్టిట్యుయెన్సీ సిద్దిపేట అది అటువైపే, వాళ్ళ అబ్బాయి కాన్స్టిట్యుయెన్సీ అటువైపే సిరిసిల్ల. అయినా కూడా
ఆ వైపు ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు కోర్స్ ఆయన వెళ్ళినప్పుడు చాలా అంతా ఆపేస్తారు కాబట్టి ఆయన జామ్మని వెళ్ళిపోతారు ఫామ్ హౌస్కి, ఎరవెల్లి ఫామ్ హౌస్కి. కానీ సామాన్య ప్రజలు ఆ తిరుమలగిరి చౌరస్తాలో ఎంత దారుణం అంటే కార్ఖానా కావచ్చు, తిరుమలగిరి కావచ్చు, ఆ తర్వాత అల్వాల్ కావచ్చు, లేటెస్ట్గా తుంకుండ ఏరియాలో కూడా. సో ఈ ఏరియాస్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఏరియాలో కొంత ఫ్లైఓవర్స్ ఏదో ప్లాన్ చేస్తే బాగుండేది. కోర్స్ అక్కడ ఫ్లైఓవర్లు కట్టాలంటే కేంద్ర రక్షణ శాఖ సహకారం కావాలి, ఆ భూములు కావాలి. తాను వెళ్ళి స్వయంగా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేని పరిస్థితి. వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా, అంటే మోడీ లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా ఈయన ఆ టైంకు ఏదో పని పెట్టుకొని బిజీగా ఉన్నట్టుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని పంపించి ఆయనకు స్వాగతం పలికించేవారు రాష్ట్ర ప్రభుత్వం తరపున. ఈ రకంగా ఎడమొహం పెడమొహం ఉన్నప్పుడు నార్త్ హైదరాబాద్ వైపు రక్షణ భూములు తీసుకోకుండా ఏం చేయలేం కాబట్టి దాంట్లో వదిలేశారు. ఏతావాత సమస్య ప్రజలకు చుట్టుకుంది. సో ఇప్పుడు సరే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఎంతో కొంత చొరవ చూపడం వల్ల 2 కారిడార్లు క్లియర్ అయ్యాయి. ఒకటి అటువైపు ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు 5.5 కిలోమీటర్లు, దాంట్లో అండర్ టనల్ కూడా ఉంటుంది, ఎయిర్పోర్ట్, పాత ఎయిర్పోర్ట్ కింద నుంచి కూడా ఉంటుంది, ఒక 600 మీటర్లు. ఆ తర్వాత డైరీ ఫామ్ నుంచి సుచిత్ర మీదుగా ఇంకొక ఫ్లైఓవర్, ఆ తర్వాత పేట్ బషీరాబాద్ దగ్గర ఒక ఫ్లైఓవర్, ఆ తర్వాత కొంపల్లి చౌరస్తాలు అటు ధూల్పేట ఇటు బొల్లారం వెళ్ళే రకంగా దాటే రకంగా ఇంకొక ఫ్లైఓవర్, ఆ తర్వాత కొంపల్లి రైల్వే బ్రిడ్జ్, ఆ తర్వాత మళ్ళీ ఒక 3-4 ఫ్లైఓవర్ల తర్వాత మనం ఔటర్ రింగ్ రోడ్ కండ్లకోయకు చేరుకుంటాం. అటువైపు క్లియర్ అయింది. ఇక ఇటువైపు ఏంటి అంటే మధ్యలో ఫ్లైఓవర్లు ఛాన్స్ లేదు కాబట్టి ఏకంగా ఒక్కటే 18.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ వేస్తున్నారు. ఇది పూర్తిగా స్టీల్ బ్రిడ్జ్. దీంట్లో 11.5 కిలోమీటర్లు స్టీల్ బ్రిడ్జ్ రాబోతుంది, ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జ్. ఇది మనకు జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర స్టార్ట్ అయ్యి తిరుమలగిరి, కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్ మీదుగా ఆ తర్వాత తూమ్కుంట దాటి షామీర్పేట్ వరకు వెళుతుంది. బట్ మధ్యలో ఒక 1/2 కిలోమీటర్ అండర్ టన్నెల్ ఉంటుంది. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది కాబట్టి అక్కడ ఇబ్బంది లేకుండా అండర్ టన్నెల్ పెట్టారు. ఒకటి ఒక 450 మీటర్లు మాత్రమే. ఆ తర్వాత కొంత 6.5 కిలోమీటర్లు బై రోడ్ వెళ్తుంది, అంటే ల్యాండ్ మీద వెళుతుంది. ఎందుకంటే సిటీ దాటిన తర్వాత తుమ్కుంట ఏరియాలో, తుమ్కుంట కంటే ముందు నుంచి తుమ్కుంట దాటే వరకు అది మామూలుగా రోడ్డు మీద వెళ్తుంది. సో ఈ రకంగా ఈ డెవలప్మెంట్ జరుగుతుంది. స్టీల్ బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టీల్ బ్రిడ్జిని 2 అవకాశాలు, ఒకటి మనకు ఫాస్ట్గా కట్టడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి 2 ఏళ్లలో ఆ బ్రిడ్జ్ పూర్తి చేయాలి. ఆ కార్యక్రమం ఇప్పుడు కొనసాగుతుంది. భూములకు సంబంధించిన తేలిపోయింది, తర్వాత టెండర్స్ కూడా అయిపోయినాయి. బెకామ్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీకి టెండర్స్ అలాట్ అయ్యాయి. సో వెరీ సూన్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ కన్స్ట్రక్షన్. అంటే 2 ఇయర్స్లో అది పూర్తి చేయాలంటే బై 2028 జనవరి ఫిబ్రవరి కల్లా ఆ బ్రిడ్జ్ పూర్తవుతుంది. సో ఈ రకంగా ప్రభుత్వం అటువైపు ముందుకెడుతుంది. ఈ క్లియరెన్స్ రావడం వల్ల మనకు రేపు పొద్దున షామీర్పేట ఏరియాలో కానీ, షామీర్పేట దాటిన తర్వాత ఉండే గజ్వేల్ మధ్యలో ఉండే చాలా ప్లేసులు, అంటే రీజనల్ రింగ్ రోడ్ దాకా, అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఇన్వెస్ట్ చేసే వారికి ఫాస్ట్గా, అంటే ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్గా 18.5 కిలోమీటర్స్ వితిన్ 15-16 మినిట్స్లో చేరుకుంటాం. ఆ తర్వాత అక్కడ నుంచి రాజీవ్ రహదారి పెద్దగా ఉంది కాబట్టి అటువైపు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా ఫాస్ట్గా గ్రోత్ స్కోప్ ఉంటుంది. మాది అతి త్వరలో షామీర్పేట దగ్గర ఒక ఫామ్ ప్లాట్ వెంచర్ రాబోతుంది. అద్భుతమైన వెంచర్, కొద్దిగా ప్రైస్ ఎక్కువనే ఉంటుంది కానీ అవుటర్ రింగ్ రోడ్కు చాలా చాలా దగ్గర ఉంటుంది. ఈ రోడ్డు తీసుకున్న వారు ఎప్పుడైనా వీకెండ్ అనుకున్నప్పుడు మాత్రం, ఎవరైనా వీకెండ్ ఒక 2 రోజులు స్టే చేద్దాం ఆ ఫామ్ ప్లాట్లో అని అనుకుంటే మాత్రం ఆ ఫామ్ ప్లాట్ తీసుకోవడం, కంటైనర్ హోమ్ వేసుకొని వీకెండ్ హోమ్ లాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. దానికి ఒక బాల్కనీతో కంటైనర్ హోమ్ కనుక కట్టుకుంటే అద్భుతమైన ఉంటుంది. అతి త్వరలో దాని డీటెయిల్స్ కూడా నేను వెల్లడించబోతున్నాను. ఇక ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఒక 2-3 హైలైట్స్ చెప్తాను. హైలైట్స్ ఏంటంటే ప్యారడైజ్ టు షామీర్పేట్ 4,263 కోట్ల రూపాయల అంచనా వ్యయం, 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం, చర్యలు చేపట్టిన హెచ్ఎండిఏ అంటూ వివరాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది ఎట్లా అంటే వెస్ట్ మారేడుపల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూమ్కుంట మీదుగా షామీర్పేట ఓఆర్ఆర్ జంక్షన్ వరకు నిర్మించే ఈ స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నుంచి నేరుగా అవుటర్ మీదుగా రాజీవ్ రహదారికి రాకపోకలు సాగించవచ్చు. అంటే ఎవరైనా సిద్దిపేట, సిరిసిల్ల, మంచిర్యాల, గోదావరి కని, పెద్దపల్లి అటువైపు వెళ్ళాలనుకునే వారికి, ఇంకా మరీ ముఖ్యంగా కాళేశ్వరం మహాపుణ్యక్షేత్రానికి కానీ, వేములవాడ పుణ్యక్షేత్రానికి కానీ, వర్గల్ సరస్వతి అమ్మవారి గుడికి కానీ వెళ్ళాలనుకునే వారికి చాలా ఫాస్ట్గా వెళ్ళడానికి స్కోప్ ఏర్పడుతుంది దీని ద్వారా.
ఇక ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట ఓఆర్ఆర్ వరకు 18.18 కిలోమీటర్ల నిర్మాణంలో 11 చెప్పాను ఇందాక 11.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. ఇది స్టీల్ బ్రిడ్జ్ కడతారు. తర్వాత హక్కింపేట ఎయిర్ ఫోర్స్ అకాడమీ దగ్గర 6 లైన్లో టన్నెల్ నిర్మిస్తారు 450 మీటర్లు. తర్వాత తిరుమలగిరి అల్వాల్ దగ్గర 2 చోట్ల వాహనదారులు బ్రిడ్జ్ మీదకి ఎక్కేందుకు దిగేందుకు ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఇస్తారు. ఇది ఒకటి గుడ్ న్యూస్. ఎందుకంటే ఆ ఫ్లైఓవర్ తీసుకోవాలంటే మరి ఎక్కడున్న వాళ్ళు కూడా జూబ్లీ బస్ స్టాండ్ దగ్గరికి ఫ్లైఓవర్ ఎక్కాలంటే చాలా కష్టం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను సైనిక్పూరి నేరేడ్మెట్ వైపు ఉంటాను. నేను వెళ్ళేకాలంటే నాకు తిరుమలగిరి దగ్గర ఎక్కడం ఈజీ. తిరుమలగిరి దగ్గర ఎక్కితే మనం వెళ్ళొచ్చు. లేదు తిరుమలగిరి దగ్గర నాకు ఎగ్జిట్ ఎంట్రీ ఈజీగా లేకపోయినా తర్వాత అల్వాల్ దగ్గర ఎక్కొచ్చు. కాబట్టి ఫాస్ట్గా వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. అదే నేను మళ్ళీ అక్కడి నుంచి జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఎక్కాలంటే ఇలా తిరిగి ఇలా వస్తుంది. సో ఇది ఒక మంచి అది కనిపిస్తుంది దీంట్లో. తిరుమలగిరి అండ్ అల్వాల్ దగ్గర 2 చోట్ల వాహనదారులు బ్రిడ్జ్ పైకి ప్రవేశించేందుకు నిష్క్రమించేందుకు ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టు కోసం 9.35 కిలోమీటర్ల మార్గంలో 114.5 ఎకరాల రక్షణ భూములను, 8.35 కిలోమీటర్ల మార్గంలో 78 ఎకరాల ప్రైవేటు భూములను సేకరించారు. 967 నిర్మాణాలను తొలగించి కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. ఒక 2 years అని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి ఇంకొక 6 నెలలు వేసుకోవచ్చు. సో మొత్తం మీద 2028లో ఆ బ్రిడ్జ్ మీద మనం ప్రయాణం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్. ఇక ఫైనల్గా ఫ్యూచర్ సిటీ దగ్గర కానీ, శ్రీశైలం హైవే కానీ, తర్వాత సాగర్ రోడ్డు కానీ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు ప్రధానంగా ఎక్కడైతే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ వస్తుందో ఆ ప్లేస్ నేను సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మీరు లాభపడాలన్న ఒక మంచి ఉద్దేశంతో నేను సజెస్ట్ చేస్తున్నాను. అర్థమైన వాళ్ళు మాత్రం వెంటనే నిర్ణయం తీసుకోండి. అర్థం కాని వాళ్ళను ఎవ్వరూ ఏం చేయలేరు. ఓవర్ ద పీరియడ్ 6 నెలల తర్వాత ఖచ్చితంగా వాళ్ళు రిగ్రెట్ అవుతారు. వచ్చి చూసి స్టడీ చేసి మ్యాపులు పట్టుకొని వెతికి ఆ తర్వాత కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతే వారిని భగవంతుడే రక్షించాలి. రైట్. దాంతోపాటు ఇప్పుడు లేటెస్ట్గా ఈ డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి మనకు కరీంనగర్ హైవే పైన కావచ్చు, షామీర్పేట ఏరియా కావచ్చు, అటువైపు మేడ్చల్ అండ్ తూప్రాన్ రూట్లో కావచ్చు కొంత సానుకూలమైన రియల్ ఎస్టేట్ వాతావరణం నెలకొంటుంది. కాబట్టి అటువైపు ఆసక్తి ఉన్నవారు ఎవరైనా కూడా నన్ను సంప్రదించవచ్చు. దాంతోపాటు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, యాదగిరిగుట్ట వైపు కూడా ఒక సూపర్ డూపర్ డెవలప్మెంట్ రాబోతోంది. దానివల్ల గత 3 ఏళ్లుగా స్తబ్దుగా ఉన్న వరంగల్ హైవే రియల్ ఎస్టేట్ కూడా కొంత భూమి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది నాకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ కాలేదు కాబట్టి నేను ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పట్లేదు. నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.